దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికి నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా చెప్పేస్తున్నాను. ప్రియ దేవుని జనాంగమా, అలాగే విజ్ఞానాభిలాషులారా, మరి మన సబ్జెక్ట్ ఏంటి అంటే నా దర్శనాలు. అందులో ఒక ఇంపార్టెంట్ దర్శనం తీసుకుని నా 93వ దర్శనం. దేవుడు అన్ని జనుల గురించి చాలా తాపత్రయపడుతూ ఉన్నాడు అనాదిగా. అన్ని జనులు ఎవరైనా సృష్టికర్త బైబిల్ గ్రంథంలో దేవుడే అని గ్రహించినట్లయితే ఆ విషయం ఆయనకి తెలియగానే ఆయన ఆనంద బాష్పాలు కార్చటం, వాళ్ళను పట్టుకుని మరి ఏడవటం కూడా జరిగింది. అంటే ఆ యొక్క తన్మయత్వంలో, అంటే బాబు మీరు ఆ నరకాన్నించి నేను చేసిన ప్రయత్నాలు అనాదిగా, మరి ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలను ఏర్పరచుకున్నా ఆనాడే మిమ్మల్ని అందరినీ కూడా పరలోకం చేర్చాలనే ఉద్దేశం నాకు ఉంది. మరి అలా చేసుకుంటూ వస్తే కొంతమంది అయినా ఒక్కొక్కళ్ళు తెలుసుకుని ఆ పరలోకానికి వస్తున్నారు, నరకానికి తప్పించుకుంటున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన వాళ్ళని కౌగిలించుకుని ఆనంద బాష్పాలు కార్చడం జరుగుతూ ఉంది. ఆ సన్నివేశం పట్టుకుని నేను, అది సామాన్యమైన దర్శనం కాదు, దేవుడు ఇంతగా అన్యజనుల గురించి ఆలోచిస్తున్నాడు, ఇతర జనుల గురించి ఆలోచిస్తున్నాడు అని ఎవరికి తెలియదు. ఆ దేవుడు ఇజ్రాయెల్ ప్రజల గురించి ఆలోచిస్తాడు కాబోలు, ఆ దేవుడు మాటలు అన్ని ఇజ్రాయెల్ ప్రజలకే వర్తిస్తే కావాలి, మనకు సంబంధం లేదు కాబోలు అని ఇతర జనులందరూ అనుకుంటున్నారు. నేను కూడా ఒకప్పుడు అలాగా అనుకున్న మనిషిని. కొన్ని కోట్ల మంది మరి ఆ యొక్క ఇతర మార్గాల్లో ఉన్నవారు అలాగే అనుకుంటున్నారు. అది తప్పు, అది కాదు అని రుజువు చేసే విధంగా బైబిల్ గ్రంథంలో ఆది కాండం మొదలు పెట్టుకుని ఇక్కడ దేవుడు ఇతర జనులు కూడా దృష్టిస్తున్నాడు. ఇతర జనులకి ఏది రావాలన్నా ఆయనే ఇస్తూ ఉన్నాడు. ఆయన సృష్టికర్త స్థానంలో ఉండి వారు వాళ్ళకి ఏ రకమైన మేలు చేయాలని ఆలోచిస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలను మొట్టమొదటిగా తన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నప్పటికీ వారి ద్వారా అనేక అద్భుత కార్యాలు చేసి చుట్టూ ఉన్నటువంటి ఇతర జనమంతా అది చూసి సృష్టికర్త అని గ్రహించి ఈనాటికైనా ప్రభు వైపు చూస్తారనే ఆలోచనతో మరి ఆయన చేసినటువంటి కార్యాలన్నీ ఆది కాండం నుంచి వరుస పెట్టి చెప్పుకుంటూ వచ్చారు. ఇతర జనులు అంటే ఆయనకి ఎంత ప్రేమ పొంగి పొరలతో ఉన్నదో చాలామందికి తెలియదు. ఆ విషయమే మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. ఒకప్పుడు నేను అన్యజనుడు కాబట్టి ఆ ఇతర జనాల్లో మరి మాకున్న అభిప్రాయాలు నాకు తెలుసు. ఇతర జనాలకు అసలు ఈ విషయం ఏ క్రైస్తవుడైనా ఇదివరకు చెప్పారా లేదా అంటే క్రైస్తవులకు అంత అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఆ మాటలు అంత లోతుగా ఇతర జనానికి ఎప్పుడు చొప్పించుకునేటట్టుగా చెప్పలే. కానీ నా మీద ఆ భారం పెట్టాడు, ఆ బాధ్యత పెట్టాడు. ఆ యొక్క హృదయంలో మంట రగిల్చి నీ స్వజనమైనటువంటి ఇతర జనులకి ఈ విషయం నువ్వు తేట తెల్లంగా చెప్పాలి, నేను ఎంతగా ప్రేమిస్తున్నారో వారిని అనేది దేవుడు నాకు బయలుపరచడం చేత ఆ మర్మము, ఆ ప్రేమ, దేవుని యొక్క ప్రేమను మీకు బయలుపరుస్తూ వస్తున్నా. కిందటిసారి ఎపిసోడ్లో అయితే, మరి ఇప్పుడు ఈ ఎపిసోడ్ అయితే 197. అంత క్రితం ఎపిసోడ్లో నేను చెప్పింది హబక్కూకు గ్రంథంలో చెప్పా. హబక్కూకు గ్రంథంలో ఆయన కూడా ఈ దేవుడు అన్నీ చూడ్డా అని అనుమానిస్తూ ఉంటే ఆయన జ్ఞాననేత్రం తెరిచి, ఇదిగో నేను అన్నీ చూచే దేవుణ్ణయ్యా అని చెప్తూ, ఇదిగో బబులోను యొక్క అధికారులు కానీ బబులోని యొక్క రాజు కానీ మిమ్మల్ని చాలా బాధలు పెడుతున్నారు, మరి చూడలేదు ఏంటయ్యా అని మీరు అనుకుంటున్నావు కదా, నాకు అన్నీ తెలుసయ్యా, వాళ్ళకి నేను అప్పచెప్పానే తప్ప మిమ్మల్ని హింసించమని చెప్పలే. వాళ్ళు హింసించడం అంటే వాస్తవం, మీరే కాదు జంతువులను కూడా హింసించారు, అదంతా నాకు లెక్కలున్నాయి, సమయం వచ్చినప్పుడు వాళ్ళని శిక్షించి తీరుతానని చెప్పడం. జ్ఞాననేత్రం ఆయనకి తెరిచిన తర్వాత, అయ్యా మాకు ఏది ఉన్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలే, ఇన్ని లెక్కలు మీ దగ్గర ఉండగా నేనెందుకు వాపోవాలి, ఎప్పుడు ఏది చేయాలో మీరు చేస్తారు కదా, మరి మా యొక్క అంజూరపు చెట్లు పోయకపోయినా సరే, పొలాల్లో పంటలు పండకపోయినా సరే, పశువులు శాలలో లేకపోయినా సరే నేనేం బాధపడినాయా, నువ్వు ఉన్నావు చాలు, ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆచి తూచి ఇచ్చే దేవుడు, న్యాయవంతుడైన దేవుడు అని ఆయన గ్రహించడం జరిగింది. మరి ఆ తర్వాత ఇక జకర్యా గ్రంథంలో మొదలుపెట్టి ఒక వచనం చెప్పి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సరిపోక తర్వాత ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పా. జకర్యా గ్రంథంలో మరి 1వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు అప్పుడు చదివాను. మళ్ళీ ఒకసారి చదివేసి దాన్ని మీకు వివరించి చెప్తా. ఈ దేవుడు ఒక్క ఇజ్రాయెల్ ప్రజలకు ఒక్కడే దేవుడు కాదు, క్రైస్తవులకు ఒక్కడే దేవుడు కాదు, ఆయన సృష్టికర్త స్థానంలో ఉండి ఆయన చేయవలసిన అన్ని పనులు అందరికీ చేస్తున్నాడు. క్రైస్తవులకు ప్రత్యేకంగా చేసే పనులు వేరే ఉంటాయి ఆయన బిడ్డలైన వాళ్ళకి. అలా కాకోకుండా అందరికీ ఇచ్చేటువంటి క్రియల యొక్క ఫలితం కానీ, మరి ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వనరు కూడా క్రైస్తవులకు ఎట్లా హక్కు ఉందో అలా ప్రతి వాళ్ళకి కూడా హక్కు ఉండే విధంగాను,
అలాగే మన యొక్క జన్మకి కారణం కూడా, ఇతర జనుల యొక్క జన్మకి కారణం కూడా ఆయనే అని, దానికి ఆయన ఆరాధిస్తేనో ఆరాధించకపోతేనే అది కాదు అని, ఆయన సమస్త సృష్టికి ఆయన అధినేత అని, ఎవరి క్రియల ప్రకారం వారికి ఎటువంటి సంతానం కలగాలో, ఎటువంటి సంతానం ఇవ్వాలో ఆలోచించి ప్రతి వాళ్ళకి ఇచ్చేది ఆయనే. మరి చేసినటువంటి పాపపుణ్యాలన్నీ లెక్కలు కట్టి చూసేది ఆయనే. ఎవరికి? క్రైస్తవులకు ఒకటే కదా, అందరికీ. కాబట్టి ఆ యొక్క వచనం 1వ అధ్యాయంలో 8-11 ఒక్కసారి చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆయన సృష్టికర్త అని రుజువులు చేయటానికి, అలాగే ఇతర జనుల మీద కూడా ఆయనకి అధికారం ఉంది, ఆయన పరిపాలనలో వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పడానికి 8-11 వరకు ఒకసారి చదివేసి మీకు. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలవబడి ఉండగా, అతని వెనుక ఎర్రని గుర్రములను, చుక్కలు చుక్కలు గల గుర్రములను, తెల్లని గుర్రములను కనబడిను. అప్పుడు నా ఏలినవాడా, ఇవి ఏమని నేను అడుగగా, నాతో మాట్లాడు దూత, ఇవి ఏమి అనేది నేను నీకు తెలియజేస్తున్నాను. అప్పుడు గొంజి చెట్లలో నిలవబడి ఉన్నవాడు, ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుర్రములని చెప్పాను. అవి గొంజి చెట్ల మధ్యను నిలవబడిన యెహోవా దూతను చూచి, మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము, ఇదిగో భూలోకులందరూ శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారని చెప్పాను. దేవుడికి స్తోత్రం. ఇది వాక్యం. దేవుడట మరి గుర్రాలు ఉన్నాయి గొంజి చెట్ల దగ్గర. ముందు ఒకటి దేవుడు దూత ఒక గుర్రం మీద కూర్చున్నాడు, ఆయన వెనక ఈయన ఎర్రటి గుర్రం మీద కూర్చున్నాడు. ఆయనకి ఎర్రటి గుర్రాలు ఉన్నాయి, చుక్కల గుర్రాలు ఉన్నాయి, తెల్లటి గుర్రాలు ఉన్నాయి ఆయన వెనక. అయ్యా వీరంతా జకర్యా గారికి దర్శనం కాబట్టి జకర్యా గారు ఎప్పుడు ప్రభువారు నరరూపంలో ఈ లోకానికి రాకముందు 520 సంవత్సరాల క్రితము ప్రవక్తగా జీవించినటువంటి ఈ జకర్యా గారి టైంలో, అప్పుడు దర్యావేషు 1 పరిపాలన జరుగుతూ ఉంది. ఆ రోజుల్లో ఆ యొక్క దర్శనం కనపడుతుంది. ఈ ఎర్రని గుర్రమునెక్కినటువంటి ముందు ఉన్నటువంటి ఆ యొక్క దేవుని దూతను చూచి, అయ్యా మీ వెనక ఉన్నారా ఈ గుర్రాలన్నీ ఉన్నాయే, గుర్రాలు దాని మీద ఉన్నవారంతా ఎవరు అని అంటే, అది నేను చెప్తాను వినుబాబు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇవి లోకమంతటను తిరుగులాడుటగా యెహోవా పంపించిన గుర్రములు. అది ఈ గుర్రాలు ఏంటి అని అడుగుతున్నావా? లోకమంతా తిరుగులాట రావడానికి యెహోవా పంపించిన గుర్రాలయ్యా అన్నాడు. అన్న తర్వాత వెనక గుర్రాల మీద ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే, మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము, ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారని చెప్పాను. మేము లోకమంతా తిరిగి వచ్చామయ్యా, లోకులందరూ శాంతంగా ఉన్నారు అని చెప్తాడు. ఎందుకు చెప్తున్నాను? లోకులందరూ ఎవరు? వాళ్ళు శాంతంగా ఉన్న ఎవరు? ఒక్క ఇజ్రాయెల్ ప్రజలైనా. అప్పటికి ఇంకా యేసు ప్రభు వారు ఈ లోకానికి రాలా. ఆ తర్వాత 520 సంవత్సరాల తర్వాత వస్తాడు ఆయన నరరూపంలో. మరి ఆ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు అప్పుడు యెహోవా అనే మనకి ఉంటుంది. ఆ యెహోవాలోనే యేసు ప్రభు వారు కలిసి ఉంటారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిసి ఉన్న యెహోవా దేవుడు అనమాట. కాబట్టి ఆయన పంపించినటువంటి దూతలంతా ఇవన్నీ ఈ గుర్రాలట. ఇవి లోకమంతా తిరిగి వచ్చినాయి అంటే వాళ్ళే చెప్తున్నది, మేమంతా తిరిగి వచ్చావా, లోకమంతా కూడా నిమ్మలంగా శాంతంగా ఉంది అన్నాడు. తర్వాత వచనాలు చూస్తే వాళ్ళే అడుగుతారు, అయ్యా మరి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల చెర అయిపోబోతా ఉంది, మరి ఎన్నాళ్ళు వీళ్ళకి శ్రమ మరి అని అంటే, ఆయన మళ్ళీ వాళ్ళని విడిపించడం ఎప్పుడు ఏంటి అని అంటే ఆయన దానికి కూడా సమాధానం చెప్తా ఉన్నాడు. దానికి కూడా సమాధానం చెప్పాడు. అదంతా ఇప్పుడు అంత అవసరం కాదు. అది ఇప్పుడు చెప్పేది ఏంటంటే, లోకమంతటా తిరుగులాడటానికి దేవుడు పంపినటువంటి గుర్రాలు ఎవరెవరిని చూసినాయి? అవి ఇజ్రాయెల్ ప్రజలను చూసినాయి, ఇతర ప్రజలను చూసినాయి, అందరినీ చూచి లోకమంతా శాంతంగా ఉందయ్యా అని చెప్పారు. ఇట్లాంటి వచ్చినవే జకర్యా గ్రంథంలో ఇంకోటి ఉంది. దీని రెండింటికి కలిపి మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఇట్లాంటిదే మళ్ళీ ఇంకొక వచనం జకర్యా గ్రంథంలోనే ఉంది. అది కూడా కలిపిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 1-7 వచనాలు అది ఏంటి చదివి ఆ తర్వాత మీకు రెండింటికి కలిపి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను మరలా తేరి చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచుండెను. ఆ పర్వతములు ఎత్తడి పర్వతములై ఉండెను. మొదటి రథమునకు ఎర్రని గుర్రములు, 2వ రథమునకు నల్లని గుర్రములు, 3వ రథమునకు తెల్లని గుర్రములు, 4వ రథమునకు చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములు ఉండెను. నా ఏలినవాడా, ఇవేమిటి అని నాతో మాట్లాడుతున్న దూతను నేను అడగగా అతడు నాతో ఇట్లను, ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని
విడిచి బయలు వెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు అని చెప్తున్నాడు. ఈ గుర్రాలన్నీ ఈ 4 రకాల గుర్రాలు ఉన్నాయి. 2 ఎత్తడి పర్వతాలు ఉన్నాయట. వాటి మధ్యలోంచి 4 రథాలు వస్తున్నాయి. ఇక ఈ రంగులు మామూలుగానే ఎర్రని రంగు, నల్లని రంగు, అలాగే చుక్కలు గల రంగు ఇవన్నీ ఉన్నాయి. మొదటి రథం ఎర్రని, రెండవ రథం నల్లని, మూడో రథం తెల్లని, 4వ రథం చుక్కలు. ఇంతే ఉంటాయి కదా గుర్రాల్లో రంగులు. ఉన్న రంగులన్నీ ఈ రంగుల్లో ఉన్నాయన్నీ ఉన్నాయి. 4 రథాలు వచ్చినాయి. ఏంటి ఇవి అంటే ఇవి సర్వలోకనాథుడకు యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. వాయుమేఘంతో వెళ్ళిపోతారు ఈ యొక్క దేవదూతలు. వాయువు అని కూడా చతుర్వాయువులు 4 దిక్కులకి, తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు 4 దిక్కులకి 4 గుర్రాలు వెళ్తాయి అనుకుందాం. ఇవన్నీ ఎట్లా వెళ్తాయి? ఒక వాయువు వెళ్ళిపోయినట్టుగా అంత స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాయి. దేవుడు సన్నిధిని విడిచి వెళుతున్నాయి. ఏంటంట? సర్వలోకనాథుడకు యెహోవా సన్నిధిని విడిచి దేశం అంతా తిరిగి వచ్చి చెప్తాయి. ఇందాక అనుకున్నటువంటి గొంజి చెట్ల మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క గుర్రం ఎక్కిన వాళ్ళు లాగానే ఇక్కడ ఈ రథాలు వెళ్తున్నాయి. అంటే వీళ్ళు 4 దిక్కులా చూచి దేవుడికి దేశం ఎలా ఉందో చెప్తా ఉంటారు. దీంట్లో ఇతర జనులు ఉన్నారా లేదా? వాళ్ళు చూచి చెప్తానికి ఇతర జనులు ఉన్నారా? లేకపోతే ఒట్టి ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే చూసి వెళ్ళిపోతున్నారా? ఆయన ఎవరికి నాథుడు? ఇజ్రాయెల్ ప్రజలకు నాథుడా, సర్వలోకానికి నాథుడా అంటే సర్వలోకనాథుడు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ వచనాల ద్వారా మనకు తెలిసేది ఏంటంటే ఆయన సర్వలోకానికి అధిపతి. ఆయన సర్వలోకానికి అధిపతి. లోకమంతా కూడా తిప్పేది ఆయనే. మరి అదేంటంటే వేరే ఇతర ప్రజలకి వేరే దేవుళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు కదంటే వాళ్ళు దేవుళ్ళు అనుకోవటమే తప్ప సృష్టికర్త అయిన దేవుడు ఈయనే. వీళ్ళ యోగక్షేమాలన్నీ చూడటానికి అక్కడి నుంచి దూతలను పంపించేది ఆయనే. మరి ఇది ఎట్లా అంటే అది ఎట్లాగో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ బట్టి ఇది నిజమే అని మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్లు ఉంటాయి, ప్రభుత్వాలు ఉంటాయి. రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంటుంది. అలాగే దేశమంతటికి కలిపి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం అని ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అజమాయిషులు ఈ రాష్ట్రం ఉండదా? ఉంటుంది. మరి రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నది ఎవరు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు, వాళ్ళు పరిపాలన చేస్తారు. మరి సెంట్రల్ గవర్నమెంట్కి అధికారం వీళ్ళ మీద ఉంటుందా? ఉంటుంది. కాబట్టి అది శిరహాలు. అలాగే ఈ యొక్క లోకంలో ఇజ్రాయెల్ ప్రజలు అనేవాళ్ళు ఒక ఆధిపత్యంలో ఉన్నారు. మిగతా వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి ఇజ్రాయెల్ ప్రజలు కాని వారందరికీ కూడా వేరే దేవుళ్ళు ఆరాధిస్తారు. ఈ దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు. అయినా వీళ్ళు ఎవరు ఆధిపత్యంలో ఉన్నారంటే వాళ్ళు ఆరాధించే దేవుళ్ళ ఆధిపత్యంలో లేరు. అసలు దేవుడు సర్వలోకనాథుడైనటువంటి యెహోవా యొక్క ఆధిపత్యంలో, అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ఆధిపత్యంలో వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆరాధించినా ఆరాధించకపోయినా ఎట్లా అంటే ఈ సృష్టి నిర్మించింది ఆయన. పగలు రాత్రి వచ్చేది ఆయన మూలంగానే. గ్రహాలన్నీ తిరుగుతుంది ఆయన వల్ల. వర్షం కావాలంటే వచ్చేది ఆయన వల్లే. ఇంక ఏది కావాలన్నా గాలి అన్నీ కూడా ఆయన వల్లే జరుగుతున్నాయి. అది ఇజ్రాయెల్ ప్రజలకు ఒకటే కాదు, అందరు ప్రజలకి సమానంగా జరుగుతూ ఉంది. అంటే టోటల్గా ఆయన అధికారం. ఎట్లా అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నిటికి కలిపి పై అధికారం అనుకుందాం. ఈ దేశాల వాళ్ళు ఏమైనా వర్షం కురిపించమంటే ఏ అధికారి అయినా ఏ యొక్క దేశానికి అధ్యక్షుడైనా వాళ్ళ ఊర్లో వర్షం కురిపించగలడా? ఒక్క వర్షం కురిపించగలడా? నో. సూర్యుని రప్పించగలడా? నో. వీళ్ళ పరిపాలన వీళ్ళ పరిధి ఇంతే, ఇంతవరకే. వాళ్ళ పరిధిలో ఉన్న వీళ్ళు చేస్తారు. వీళ్ళ పరిధిలో లేనిది ఉంది, అది సృష్టికర్త పరిధి. ఆ అధికారంలో ఈ ప్రపంచం అంతా అన్ని దేశాలు ఉన్నాయి. ఆయన పరిధి వేరు. ఎవరి క్రియాఫలాలు వారికి ఇవ్వాలి, ఎవరి లెక్కలు వాళ్ళకి రాసేయాలి. వాళ్ళు ఆరాధించకపోని ఇతర జనులకు కూడా ఆ లెక్కలన్నీ అక్కడ ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారమే వాళ్ళ సంతానాన్ని కానీ వాళ్ళకి రావాల్సినటువంటి మేలు కానీ కీడు కానీ వీళ్ళకో వీళ్ళ పిల్లలకో వీళ్ళ మనమళ్ళకో తెచ్చి ఇచ్చేది ఆయనే. అది క్రైస్తవులకి తెచ్చిస్తాడు, ఇతర జనులకి తెచ్చిస్తాడు. మనం చూస్తాం కదా. మరి ఎవరైనా పూర్వీకులు పాపం చేస్తుంటే ఆ పాపం పిల్లలు కొట్టడం అది క్రైస్తవులకే కాదు, అందరికీ జరుగుతుంది. అట్లా పుణ్యం చేస్తుంటే ఆ పుణ్యం అందరికీ చెందుతుంది. ఈ తెచ్చి ఇస్తున్న వాడిని నేనేనయ్యా, అది నా పరిధిది,
నా పరిధిలో మీరందరూ కూడా ఉన్నారని చెప్తున్నాడు. కాబట్టి ఇతర జనులు ఒక లోపంలో జరుగుతూ ఉంది. అసలు సృష్టికర్త ఎవరో ఎరగకుండా వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని అంటే దేవుడు ఒక శాసనం చేసి ఉంచాడు. ఇదిగో మీ అందరి నిమిత్తం నేను క్రయదానం చెల్లించి ఉంచా కాబట్టి దాన్ని మీరు ఒప్పుకునే పక్షం అయితే మీకు కూడా వర్తింపజేస్తా, మీరు కూడా నా కుమారులు అయిపోతారు, మీకున్నటువంటి నా యొక్క క్రయదానాన్ని బట్టి మీకున్న పాపశాపాలు పోయి మీరు పరలోకానికి వస్తారని ఒక శాసనం విధించాడు. అది ఎందుకంటే ఆయన త్యాగం చేసి దాన్ని నువ్వు అంగీకరించకపోతే రావు అన్నాడు. అంగీకరించట్లా చాలామంది, కొన్ని కోట్ల మంది అంగీకరించట్లా. ఎందుకు అంటే వాళ్ళకి తెలియక. ఇప్పుడు ఆ తెలిసేటట్టుగా చేయటమే ఆయన పని. ఆయన ఎట్లా తెలిసేటట్టు చేశాడో మీకు ఇప్పుడు వరకు కూడా, ఇంతకు ముందు వరకు కూడా, హబక్కూకు గ్రంథం వరకు కూడా ఎక్కడ చూసినా ఇతర జనుల మాటే మాట్లాడాడు. ఇదిగో నా ప్రజలు, ఇదిగో ఇతర జనులు కూడా తెలుసుకోవాలి, వాళ్ళు కూడా తెలుసుకోవాలి, వాళ్ళు కూడా నరకం నుంచి తప్పించుకోవాలి. అదే మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ గ్రంథంలో కూడా, జకర్యా గ్రంథంలో కూడా ఈ సర్వలోకనాథుడు దేశమంతా కూడా తన యొక్క దూతల్ని పంపించి మంచిగా చెడ కనుక్కుంటున్నాడు. ఆ లెక్కలు అక్కడ రాసి ఉంచుతున్నాడు అని అర్థమవుతోంది. దీనికి ఉదాహరణకే చెప్పా, గవర్నమెంట్ల కంటే, స్టేట్ గవర్నమెంట్ కంటే పైన సెంట్రల్ గవర్నమెంట్, అట్లా దీనికంటే పైన సృష్టికర్త గవర్నమెంట్, అట్లా ప్రపంచ దేశాలన్నీ సృష్టికర్త యొక్క గవర్నమెంట్ ఉంది. అన్నిటికంటే పైన సూపర్ పవర్ అనుకోవాలి. అది ఆయన పరిధిలో ఇట్లా క్రియాఫలాలని కానీ ఈ గాలి, నీరు, వెలుతురు ఇవన్నీ కూడా ఆయన పరిధిలో నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన కింద మేము లేదు అంటగలేదు, నువ్వు లేదంటే ఆ రోజునే చచ్చి ఊరుకుంటాం. ఎందుకంటే ఆయన ఇచ్చే గాలి, ఆయన ఇచ్చే నీరు, ఆయన ఇచ్చేది భూమి అయింది. ఆయన కింద లేకుండా ఉన్నా అంటే నువ్వెక్కడ ఉంటావు ఇక? కాబట్టి ఆయన కిందే ఉన్నామని అర్థమయ్యే విధంగా ఈ 2 వచనాలను నేను తీసుకోవటం జరిగింది. జకర్యా గ్రంథం 9:1-2. హద్రాకు దేశమును గూర్చియు దమస్కు పట్టణమును గూర్చియు వచ్చిన దేవోక్తి ఏలయనగా, యెహోవా సర్వ నరులను ఇశ్రాయేలీయుల గోత్రపు వారినందరిని లక్ష్యపెట్టువాడు గనుక దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హమాతును గూర్చియు జ్ఞాన సమృద్ధి గల తూరు సిదోనును గూర్చియు అది వచ్చెను అని చెప్తున్నాడు. ఇక ఇంకొక వచనం కూడా ఉంది, అది కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. తూరు పట్టణ వారు ప్రాకారముల కోటలను కట్టుకొని ఇసుక రేణువులంత విస్తారంగా వెండిని వీధుల్లోను కసువంత విస్తారంగా సువర్ణను సమకూర్చుకొనిరి. యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును, అది అగ్ని చేత కాల్చబడును అన్నాడు. అంటే దేవుడి అధికారంలో ఇవన్నీ ఉన్నాయని చెప్పడం కోసం. ఇది ఎందుకు వచ్చింది అంటే ఈ యొక్క దమస్కు పట్టణం గురించి చెప్తున్నాడు. జకర్యా గారికి అన్ని పట్టణాల గురించి చెప్తున్నాడు. దమస్కు పట్టణం ఎవరిదయ్యా పరిపాలన అంటే, ఈ లోకంలో దమస్కు పట్టణం అన్యజనులకు సంబంధించింది. ఈ యొక్క అన్యజనులకు సంబంధించిన దాని గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమని అంటే, మరి ఆయన గురించి ఎందుకు చెప్పాలయ్యా? మరి ఇజ్రాయెల్ ప్రజలు ఉన్న ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ప్రజల గురించే కదా చెప్పాలి. ఆయన వచ్చి ఆ పక్కన ఉన్నట్టు అన్యజనులకు దేశమైనటువంటి ఆ దమస్కు పట్టణం నుంచి ఎందుకు, దమస్కు పట్టణం హద్రాకు దేశం, బహుశా సిరియా, కాబట్టి ఆ దేశం గురించి ఎందుకు చెప్తున్నాడంటే, ఏలయనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలీయుల గోత్రం వారినందరూ లక్ష్య పెట్టువాడు గనుక. ఆయన ఎవరిని లక్ష్య పెడతాడు? ఇజ్రాయెల్ ప్రజల్ని, సర్వజనులను, నరులందరినీ కూడా లక్ష్య పెడతాడట. ఆయన స్వాస్థ్యంగా అప్పటికి ఎంచుకోలే ఎవరిని? నరులందరినీ. ఒక ఇజ్రాయెల్ ప్రజల్ని స్వాస్థ్యం అన్నాడు, కానీ లక్ష్య పెట్టేది ఎవరిని? అందరినీ లక్ష్య పెడతాడు. కాబట్టి అక్కడ వచ్చిందన్నమాట. దాని సరిహద్దును ఆనుకొని ఉన్న ఈ యొక్క హమాతును గురించి, తూరు గురించి చెప్తున్నాడు. దేని సరిహద్దు? ఇజ్రాయెల్ గురించి చెప్తున్నాడండి. ఆయన స్వాస్థ్యం కాబట్టి ఇజ్రాయెల్ ప్రజల గురించి బైబిల్ అంతా చెప్తాడు. చెప్తూ దాని పక్కన ఉన్నటువంటి ఇతర జనుల యొక్క దేశాల గురించి కూడా వాళ్ళకి పతనం ఎలా వస్తుందో చెప్పేస్తున్నాడు. ఎందుకండి అని అంటే దాని పక్కన ఉన్నాయి కాబట్టి. లేకపోతే ప్రపంచం అందరి గురించి చెప్పలేదు. బైబిల్ గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజల గురించే చెప్తారు. ఇతర జనుల గురించి ఎవరెవరికి చెప్తాడంటే దాని పక్కన ఉన్న దేశాలు, సిరియా, అలాగే అషూర్, అలాగే బబులోన్, అలాగే ఐగుప్త్, ఈ పక్కన ఉన్న దేశాలన్నిటి గురించి కూడా చెప్తారు. మన భారతదేశంలో ప్రజలు అనుకుంటూ ఉంటారు, అదేంటండి ఇజ్రాయెల్ ప్రజల యొక్క దేవుడు కదా ఆయన, బైబిల్ గ్రంథం అంతా ఇజ్రాయెల్ ప్రజల గురించి ఉంది, మన భారతదేశం గురించి ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా చెప్పాడా అంటారు. ఎందుకు చెప్పలేదంటే దాన్ని ఆనుకులేదు, మంది ఆనుకుని ఉన్నాయని చెప్పాడు, ఆనుకులేదు. కానీ ఒక చోట చెప్పాల్సి వచ్చింది, అక్కడ చెప్పాడు. భారతదేశం గురించి కూడా చెప్పాడు. ఎక్కడ అని అంటే ఆ యొక్క ఎస్తేరు గ్రంథంలో భారతదేశం గురించి కూడా చెప్పాడు. ఎందుకు? ఆ యొక్క రాజు, పారసీక దేశపు రాజు ఆ యొక్క ప్రజలందరినీ,
ఆ దేశాలన్నింటిని జయించి భారతదేశం మీదకి వచ్చి హిందూ దేశాన్ని కూడా జయించి 127 సంస్థానాల్లో హిందూ దేశం కూడా ఒక సంస్థానంగా ఏర్పరిచాడు ఎస్తేరు గ్రంథం. అప్పుడు హిందూ దేశం గురించి మాట్లాడాడు, అవసరం వచ్చింది. దాని పక్కనున్న వాళ్ళ అన్నిటి గురించి చెప్తున్నాడు. భారతదేశం గురించి ఎక్కడ చెప్పలేదంటే చెప్పాడు ఎస్తేరు గ్రంథంలో. ఒకసారి చూద్దాం ఏం చెప్పాడు ఎట్లా అని అంటే, ఎందుకంటే దానికి అవసరం వచ్చింది అక్కడే. ఆ యొక్క రాజులు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాలకు వచ్చి ఎస్తేరు యొక్క గ్రంథంలో ఆ మాటలు ఉంటాయి. అహష్వేరోష్ అనే రాజు ఆయన ప్రభువు కంటే ముందు 486 సంవత్సరాలు 45 సంవత్సరాల నుంచి ఉన్నాడు అహష్వేరోషు. ఆయన కాలంలో ఆ హిందూ దేశం ఆయన పరిపాలించినట్టుగా ఉంది. అది ఎస్తేరు గ్రంథానికి వెళదాం. ఎందుకంటే అది ఉంటేనే మనకి ఏమైనా ఎస్తేరు గ్రంథం ఉంది అంటే ఈ దేవుడు మనల్ని కూడా దృష్టిస్తున్నాడని మనకు తెలుస్తాం కోసం ఎస్తేరు గ్రంథం దాంట్లో ఏం చెప్పాడో చూస్తే మనకు క్లియర్గా ఓహో మన దేశం కూడా ఉంది అని చెప్పి అర్థమవుతూ ఉంటుంది. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలను అహష్వేరోషు ఏలేను. ఇక్కడ వరకు మనకు చాలు. ఇప్పుడు ఇథియోపియా అని పిలుస్తాం, కూషు దేశం అని అనేవాళ్ళు బైబిల్ గ్రంథంలో ఆనాడు. ఇప్పుడు ఇథియోపియా దేశం, మా బంధువులు కూడా ఇథియోపియా వెళ్ళారు, అక్కడ ఉండి వచ్చారు కాబట్టి మాకు తెలుసు దాని గురించి. కాబట్టి ఇథియోపియా దేశం దగ్గర నుంచి ఇటు హిందూ దేశం వరకు మధ్యలో 127 సంస్థానాలని ఆయన ఏలాడు. ఎవరు? అహష్వేరోషు. ఎప్పుడు? ప్రభు కంటే ముందు 485 సంవత్సరాలు. అసలు జయించింది ఎవరు హిందూ దేశాన్ని అంటే ఆయనకంటే ముందు దర్యావేషు I అనే ఆయన రాజుగారు. ఈయన తండ్రి ఎవరు? తండ్రి అహష్వేరోషు యొక్క తండ్రి. ఆయన జయించాడు. ఆయన జయించి చిట్ట చివరిలో ఆయన జయించి అట్టి ఇచ్చాడు. ఆ తర్వాత పరిపాలన చేసింది ఎవరు అని అంటే అహష్వేరోషు. అప్పుడు ఆయన యొక్క రాణి వస్తీని పదవి నుంచి తొలగించి మరి యొక్క ఎస్తేరు గారిని పెళ్లి చేసుకుని ఆమెకి రాణిగా ఆయనకి ఆధిపత్యం ఇవ్వటం అదంతా జరిగింది ఎస్తేరు గ్రంథంలో. మీకు అందరికీ తెలుసు ఎస్తేరు ఎవరు? ఇజ్రాయేల్ దేశపు యొక్క యోధా యొక్క ప్రజల నుంచి వచ్చిన మనిషి. ఆమెను పెళ్లి చేసుకుని ఆమెకి రాజారికి ఇవ్వటం. వీళ్ళందరూ కూడా ఎవరి పరిపాలన ఉందో? పారసీకుల పరిపాలనలో ఉన్నారు. అప్పుడు బానిసత్వం నుంచి విడిపించబడ్డారు, కానీ ఫుల్ ఫ్రీడమ్ తోటి వాళ్ళ ఆధిపత్యంలోనే ఉన్నారు. బబులోను బానిసత్వం నుంచి అయితే విడిపించబడ్డారు, వాళ్ళే విడిపించారు, వాళ్ళే పిలిచి దేవుని యొక్క మాటల ప్రకారం వీళ్ళందరినీ విడిపించి వాళ్ళకి ఏం కావాలంటే, మీరు దేవాలయం కట్టుకోవాలా, మీకు ఏది కావాలంటే ఇది ఇస్తాం, ఆర్థిక వనరులా మీకు ఏది కావాలంటే ఇస్తాం, అన్నీ చేయండి, మీ దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, నా ప్రజలకి ఏం కావాలంటే అది ఇమ్మన్నాడు, అది అన్నీ ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి చేశారు. ఎవరు? ఈ మాదీ పార్షిక దేశపు వాళ్ళు. కాబట్టి దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ యొక్క పక్కనున్న దేశాలన్నిటి గురించి కూడా చెప్పాడు. అంతేకాని ఇంకా వాళ్ళ గురించి చెప్పలేదు, వీళ్ళ గురించి చెప్పలేదని బైబిల్ గ్రంథంలో ఎంత రాస్తారు, ఎంత మేరకు అవసరం వస్తే అంతవరకు రాశారు. కాబట్టి హిందూ దేశం గురించి కూడా చెప్పినప్పుడు మిగతా దేశాలు ఎవరైనా చైనా గురించి కానీ రష్యా గురించి కానీ ఎక్కడన్నా మనం చెప్పకపోయినా కూడా అవన్నీ గురించి ఆయన దృష్టిలో ఉన్నాయి. ఈ యొక్క చతుర్వాయువులు ఆయన పంపించినటువంటి సర్వలోకనాథుడు పంపించినటువంటి ఈ యొక్క గుర్రాలు రథాలు ఏ దేశంలో తిరుగుతున్నాయంట? నరులు ఎక్కడుంటే అక్కడ తిరుగుతున్నాయి. నరులు ఎక్కడుంటే, ఏ జాతి, ఏ యొక్క ప్రాంతం వాటికన్నా అవసరం అన్ని నరుల యొక్క సమాచారం తీసుకొని దేవుడికి చెప్తాయి. ఎందుకు అంటే దేవుడు ఈ యొక్క సమాచారాన్ని బేస్ చేసుకునే వాళ్ళ యొక్క ఫలితాలు, వాళ్ళ క్రియల యొక్క ఫలితాలు, వాళ్ళు బాగుండాలో చెడిపోవాలో వాళ్ళకి ఏం చేయాలో వస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి హమాత్ గురించి చెప్తూ అన్నాడు, తర్వాత వచనాల్లో చెప్పాడు. ఈ దమస్క్ గురించి ఎందుకు చెప్తున్నాడు అంటే ఈ దమస్క్ వాళ్ళు విర్రవీగిపోతున్నారు, అన్యాయంగా డబ్బు సంపాదిస్తున్నారు, మరి మంచి ఓడల వ్యాపారం చేసి సంపాదిస్తున్నారు. ఇగో వీళ్ళందరూ చెప్తూ ఇక వాళ్ళని పగలగొట్టేస్తా, వాళ్ళు చేసే తప్పుడు పనులుగా వాళ్ళని నాశనం చేస్తా అని చెప్పాడు. ఇజ్రాయెల్ ప్రజలు తప్పు చేస్తే ఏమన్నాడు? ఇజ్రాయెల్ ప్రజలను నాశనం చేస్తా అన్నాడు. అంతే, బానిసత్వానికి పంపించేస్తా, వాళ్ళందరూ చేత కొట్టి పంపిస్తా అన్నాడు, పంపించాడు అంతే. అలాగే ఇతర జనులు కూడా తప్పు చేస్తే అలాగే దండించాడు. అవసరమైన మేరకు ఆ ఇతర దేశాల గురించి కూడా చెప్పాడు. లేకపోతే ఈయనకేం పని? నిజంగా ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే ఈయన పరిపాలిస్తున్న పక్షం అయితే ఆ యొక్క దమస్కు గురించి ఈయనకేం పని? తూరు దేశం గురించి ఈయనకేం పని? ఇదిగో నువ్వు పలానా తప్పు చేశావు, దానికి నీకు శిక్ష విధిస్తున్నానని శిక్ష విధించడానికి ఈయనకి అధికారం ఉండబట్టే చేస్తున్నాడా, లేకపోతే చేస్తున్నాడా? ఉండబట్టే చేస్తున్నాడు. కాబట్టి అన్ని దేశాల మీద ఆయనకి అధికారం ఉందని దీని ద్వారా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత వచనాలకు వచ్చిన తర్వాత జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి,
యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రముల నుండి సముద్రం వరకు యూఫ్రటీస్ మొదలుకున్న బోధిగంతల వరకు అతడు ఏలును. చాలు. ఆయన ఎక్కడ వెళ్తాడట? వస్తున్నాడు, ఒక రాజు వస్తున్నాడు. ఆ రాజు ఎట్లా వస్తాడో తెలుసా? గుర్రం ఎక్కడండి, గాడిదని ఎక్కుతాడు. గాడిది కాదా, గాడిద పిల్లని ఎక్కుతాడు అన్నాడు. అంతే. అంటే అంత తగ్గించుకుని వస్తాడు ఒక ఆయన, అంత తగ్గించుకొస్తాడు. గుర్రము రథాలు కదా ఎక్కాల్సింది రాజు, కానీ అంత తగ్గించుకుని మరి గాడిద పిల్లని, ఎన్నికలేని అటువంటి దాన్ని ఎక్కువస్తున్నాడు ఒక ఆయన. ఆయన సిస్టము, ఆయన సిద్ధాంతం ఏంటి అంటే అందరూ సమాధానం కలిగి ఉండాలి. ఆయన ప్రకటించేది ఏంటి అంటే ఇజ్రాయెల్ ప్రజలకు ఒకటిగా ప్రకటించడం కాదు. ఏం చేస్తాడట? నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియజేయండి. అన్ని జనులకు కూడా ప్రకటిస్తాక వస్తా ఉన్నాడు. అన్ని జనులకు కూడా పాలు ఏర్పరచడానికి వస్తున్నాడు. ఆయన రాజ్యంలో అన్య జనులకు కూడా స్థానం కల్పించడానికి ఆయన వస్తూ ఉన్నాడు అని ఎప్పుడు చెప్తున్నాడు? ప్రభు వారి రాకక ముందు 520 సంవత్సరాల క్రితం జకర్యా ప్రవక్త నోటి ద్వారా పలుకుతా ఉన్నాడు. ఇదిగో ఇట్లా రాబోతున్నాడు. ఇక ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుద్ది అన్నాడు తెలుసా? ఎఫ్రాయింలో రథంలో ఉండకుండా నేను చేసేదను. రథాలు ఉండవు ఇక ఆయన వస్తే అన్నాడు. ఎఫ్రాయింలో రథాలు లేకుండా చేస్తా, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. ఎఫ్రాయిం అంటే ఉత్తర దేశం ఇజ్రాయెల్, ఈ యొక్క యెరూషలేము అంటే దక్షిణ దేశం యూదా దేశం. అక్కడ రథాలు ఉండవు, గుర్రాలు ఉండవు, యుద్ధపు విల్లు లేకుండా పోవును. ఎందుకంట? నీ రాజు సమాధాన వార్త తెస్తున్నాడు. నీకే కాదు, నీ పక్కనున్న అన్ని జనులకు కూడా తెస్తున్నాడు. ఏంటయ్యా అంటే అదే యేసు ప్రభు వారు తెచ్చాడు. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం అంతా అదే. కీడుకు ప్రతి కీడు చేయవద్దు, ఎవరితో పోట్లాడవద్దు. కీడుకు ప్రతి కీడే కాదు, ఎవరితో పోట్లాడ ఒక ఆయన నీవు చంపబోడు కదా, రెండో చెప్ప కూడా చూపించు. అంతే. ఇంకేం యుద్ధం ఉంటుంది, ఇంకేం పగ ఉంటుంది, ఇంకేం కోపం ఉంటుంది? నీవు విర్రవేగే పనిలే, నువ్వు దీనుడు అణిగి తగ్గి, అదిగో ఆయనే గాడిద పిల్ల ఎక్కువస్తే నువ్వు ఎట్లా వెళ్ళాలి? నువ్వు ఇంకా తగ్గించుకుని వెళ్ళాలి. కట్ అట్లా నువ్వు ప్రజల యొక్క సమాధానం, ప్రజల యొక్క శాంతి స్వభావం, అటువంటి స్వభావంతో ప్రజలు తయారు చేస్తాడు ఆయన. అటువంటి సిద్ధాంతాలు చెప్పబోతున్నాడు రాబోయే రోజుల్లో. 520 సంవత్సరాల తర్వాత ఆయన వస్తాడు, అవి చెప్తాడు. నిజంగా యేసు ప్రభు వారు వచ్చి అదే చెప్పాడా, ఇంకేమైనా చెప్పాడా? ఆయన కూడా ఎవరన్నా కొడుతుంటే కొట్టించుకున్నాడా, ఇంకేమైనా చేశాడా? అలాంటి సిద్ధాంతం ప్రవేశపెట్టి నాయన ప్రజలు కూడా అలాగే ఉండాలని చెప్తాడు, వస్తాడు అన్నాడు. ఇతర జనులకు కూడా ఆయన ఈ యొక్క సువార్తను అందజేస్తాడంటే అర్థం ఇతర జనులకు కూడా ఈ యొక్క దేంట్లో పాలు పంచుకో, ఆయన రాజ్యంలో స్థానం కల్పిస్తాడు అని చెప్తున్నాడు. అదంతా జరిగిందా లేదా? జరిగింది. కాబట్టి ఆయన వచ్చిన తర్వాతే మరి ఈ శాంతి సమాధానం రావటం జరిగింది. ఇంతటితో ఈ యొక్క ఎపిసోడ్ని ముగించుకుందాం. ఈ 197వ ఎపిసోడుని ప్రభు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈరోజు 197 ఈ యొక్క ఎపిసోడ్ను కూడా మీరు దీవించారు, నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా ప్రభువా, మీరు సర్వజనులని పరిపాలిస్తున్నటువంటి దేవుడని, మీ దృష్టిలో ప్రతి మనిషి కూడా సమానంగానే ఉన్నాడని, మీరు పరిపాలన చేస్తున్నారని తెలిసే విధమైన వాక్యాలు మాకు తెలియజేశారు. ఈ ప్రపంచంలో ఎవరు ఏ పని చేస్తున్నది ఆ సమాచారాన్ని సేకరించడానికి మీకు దూతల్ని ప్రపంచం అంతా పంపిస్తున్నారో అర్థమయ్యేటట్టుగా చేశారు. ఈ యొక్క ప్రభువ ఈ మాటల్ని అనేక మంది ఇతర జనులకు తండ్రి మీ బిడ్డలైన వారు తెలియపరిచి వారి గురించి, ఇతర జనుల గురించి బైబిల్ గ్రంథం నిండా ఉన్నది అనే విషయం వారికి కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి మీరు సహాయం చేసి ఆశీర్వదించండి. అలాగే ప్రభువ, మరి ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డ, ఈ జ్ఞానాభిలాషులు, ఈ జ్ఞానవంత పొందుతున్న ప్రతి బిడ్డ కూడా తగిన జ్ఞానాన్ని పరిణతి చేయించండి. అలాగే ప్రభువ, మరి టీవీ యాజమాన్యం, దీంట్లో పనిచేస్తున్న వాళ్ళ నన్ను నా పరిచయం కూడా అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికి నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుస్తున్నాను.